ఇన్వెస్ట్ చేసి న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ అమ్మాయి పేరు మీద డెవలప్ చేయడానికి ముందుకు వచ్చి చేస్తున్నారు. సో ఇటువంటివి మనకు సమాజంలో పబ్లిక్ నుంచి కూడా ఇటు గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు మనకు ఫార్చునేట్లీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి హర్షవర్ధన్ గారు వెరీ సింపుల్ పర్సన్, ఈజ్ వెరీ నైస్ పర్సన్, ఐ మెట్ హిమ్ పర్సనలీ. వైద్యంలో ఎన్నో చేంజెస్ తీసుకురావడానికి ఆయన చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఐ థింక్ అవి కొంచెం సాధారణ అయితే మీరు అన్నట్టుగా జనసామాన్యానికి అందరికీ కూడా ఈయన బిగ్ వే అవి బెనిఫిషియల్గా వస్తాయి. ఇకపోతే అది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఈరోజు రిలవెన్స్ తీసుకుంటే ఈరోజు మీడియా అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అందులోనూ మురళీకృష్ణ గారు చెప్పినట్టు ఈ ట్రెడిషనల్ దానికంటే కూడా ప్రతి విషయంలో మెంబర్స్ అందరికీ ఈరోజు టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ టైం మేనేజ్మెంట్లో రొటీన్ కన్వెన్షనల్ ఛానల్స్ చూడాలంటే టైం మ్యాచ్ కాదు. సో ఈ పరిస్థితిలో వెబ్ ఛానల్స్ ఆర్ రియలీ దే ఆర్ గెయినింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్, దే ఆర్ గెయినింగ్ లాట్ ఆఫ్ పాపులారిటీ. రాను రాగా మనకు అవే ఎక్కువ ముందుకు వస్తాయి. అటువంటి దాంట్లో ఈ వెబ్ ఛానల్స్ లో నంబర్ 1గా నిలవాలని మురళి గారిని రామకృష్ణ వారు ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈ ఛానల్స్ ద్వారా ఆ లెవెల్కి రావాలంటే పబ్లిక్ ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నటువంటివి, అవసరమైనటువంటివి, వాళ్ళ దశ దిశ నిర్దేశాన్ని మార్చగలిగేటటువంటి ప్రోగ్రామ్స్ కనుక టెలికాస్ట్ చేస్తే, బికాస్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ అండ్ వెరీ పవర్ఫుల్ టూల్. దీన్ని ప్రత్యేకించి మన ఆర్ష ధర్మాలను, మన సంస్కృతి సంప్రదాయాలను టెలికాస్ట్ చేస్తే దట్ రియల్లీ చేంజ్ హోల్ వరల్డ్. ఇందాక మేడం గారు పాట పాడిన దాంట్లో భారతీయ సంస్కృతి జనహితం కోసం అని చెప్పినారు. ఆ జనము మన సంస్కృతి కోరుకునేది ఏంటంటే సర్వే జనాః సుఖినో భవంతు. కేవలం ఒక సిక్ట్, ఒక క్యాస్ట్, ఒక రిలీజన్ కాకుండా మొత్తం సమాజాన్ని కూడా, మానవాళిని అంతా కూడా క్షేమం కోరుకునేది మన సంప్రదాయం. అటువంటి సంప్రదాయము బికాజ్ ఆఫ్ గోబెల్స్ ప్రచారాలాగా ఒక 250 years మనం బ్రిటిష్ వాళ్ళ దాంట్లో, అంతకుముందు ఒక 800 years ముస్లిమ్స్ కల్చర్లో మగ్గిపోయినందుకు మన యాక్చువల్ నాలెడ్జ్ వీ హ్యావ్ ఫర్గాట్. ఇప్పుడు అవైలబుల్ ఉన్నదే వేదిక్ నాలెడ్జ్ లో ఓన్లీ 4% కూడా అవైలబుల్ లేదు. మోర్ దాన్ 96% ఇట్ ఇస్ లాస్ట్. అండ్ బీయింగ్ ఎ స్టూడెంట్, సైన్స్ స్టూడెంట్, అండ్ బేసికలీ ఐ మైసెల్ఫ్ అన్ అనస్థెటిస్ట్. ఈరోజు మీరు సైన్స్ డెప్త్ తోటి కనుక భగవద్గీత చదివితే మీ వండర్, ఈరోజు లేటెస్ట్ సైన్స్ కూడా కనీసం ఇమాజిన్ చేయలేనటువంటి సైన్స్ భగవద్గీతలో ఉంది. దెర్ ఇస్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ సటల్మోస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎంటైర్ కాస్మోస్. ఒకప్పుడు సైన్స్ ఆటంను డిస్కవర్ చేయంగానే మేమంతా ప్రపంచం కనుక్కున్నాం అనుకున్నారు. వరల్డ్ లో, యూనివర్స్ లో మ్యాటర్ అంతా కూడా కేవలం అణువులు, పరమాణువుల సముదాయమే, మేము అది కనుక్కున్నాము, ఇంకా అది దాంతో మొత్తం అయిపోయింది మాకు అన్నట్టు బిహేవ్ చేసినారు. కానీ దేర్ రిమైన్ సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. ఈరోజు ఆ ఆటమ్ అనేది బికమ్ బిగ్ మౌంటైన్ ఫర్ దెమ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు పెనిట్రేట్ ఇంటు దట్. దాంట్లో ఉన్న ప్రోటాన్ కానీ, ఎలక్ట్రాన్ కానీ, న్యూట్రాన్ కానీ, దానిలో దే ఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఐసోలేట్ అండ్ సీ అండ్ స్టడీ దెమ్. వేరే భగవద్గీతలో వీటన్నిటికంటే ఇంకా సబ్లర్ స్టేజ్ డిస్క్రిప్షన్ చాలా డీటెయిల్ గా ఉంది, అల్టిమేట్ ఉంది. దాన్ని మన అన్ఫార్చునేట్లీ కేవలం లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఉన్నందుకు అబ్స్ట్రాక్ట్ థింగ్ గా మనం దాన్ని క్లియర్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. బట్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ తోటి వెళ్తే సో మచ్ డెప్త్
ఇట్స్ ఇది మనం చెప్పడం కాదు. The big noble scientists take Heisenberg, Schrödinger, Oppenheimer, and so many Watson Crick who has found out the genetics this thing. ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన మెసేజెస్. ఒక సైంటిస్ట్ ఉన్నారు నాసాలో, అహోబిల మురళిని. హి హస్ రిటన్ వన్ బుక్ బై నేమ్ భారతదేశ ఔన్నత్యము. అందులో వీళ్ళందరూ ఇచ్చిన మెసేజెస్ ఉన్నాయి. చదివితే వండర్ అవుతాం. మా రీసెర్చ్ టైంలలో మాకు కన్ఫ్యూజన్ స్టేట్ ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ వేదాస్, ఉపనిషత్స్ అండ్ భగవద్గీత వాజ్ ద గైడ్. బేసింగ్ ఆన్ దట్ ఓన్లీ వీ హ్యావ్ ఇన్వైటెడ్ అని వాళ్ళందరూ ఇచ్చిన ఎన్నో మెసేజెస్ ఉన్నాయి. ప్లీజ్ గో త్రూ. సో చెప్పొచ్చేది ఏమంటే, మన ఆర్ష ధర్మాల్లో, మన సంస్కృతి దాంట్లో లాట్ ఆఫ్ సైన్స్ ఇస్ దేర్, కానీ అది ఫార్ములాస్ రూపంలో ఉంది. దాని ద్వారా సర్వజన సుఖినకు సాకారం అవుతుంది. ఈరోజు సైన్స్ ఇట్ నోస్ ఓన్లీ మ్యాటర్. దాన్ని ట్రాన్స్మిట్ చేసింది థాట్ ప్రాసెస్, ఆలోచన విధానం. శ్రేయ టైం కన్స్టెంట్ ఇస్ ఒకటి శ్లోకం చెప్తాను. శ్రేయ ద్రవ్యమయాజ్ఞ జ్ఞానయజ్ఞం పరంపర సర్వం పరమార్థం పార్థ జ్ఞానే పరిసమాప్తి. అంటే మెటీరియలిస్టిక్ దానికంటే థాట్ ప్రాసెస్ ఈజ్ సుపీరియర్. థాట్ ప్రాసెస్ లో అల్టిమేట్ స్టేట్ ఈజ్ రియలైజేషన్ ఆఫ్ అబ్సల్యూట్ రియాలిటీ. దానికి దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ ఆర్ డిజైన్డ్ ఇన్ భగవద్గీత. ఐ ఓన్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ పీపుల్ టు learn Sanskrit, then go to Bhagavad Gita as well as, so that you will realize the ultimate reality, and that is not fantasy, it is the absolute reality. Everyone can achieve it. So ఇటువంటి ప్రోగ్రామ్స్, ఈ ఛానల్స్ ఇటువంటి నాలెడ్జ్ ను ప్రపంచానికి అంతా తెలియజేస్తే that will be useful for one and all, for entire humanity. Thanks. థ్యాంక్ యూ కమలాకర్ గారు. టీవీ ఛానల్స్ ఛానల్ నెంబర్ 1 నుంచి మొదలెడితే 99 వరకు ఉన్నాయి. ఇట్లా అనేక ఛానల్స్లో ఆయనది అనేటువంటి ఒక సొంత బాణిని నిర్మించుకుంటున్నారు మురళి గారు. స్మార్ట్ న్యూస్ అని చెప్పేసి పెట్టారు. మీడియాకి మనందరికీ తెలుసు, న్యూస్ పేపర్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, పాస్ట్ అండ్ ప్రజెంట్ ఈవెంట్స్ రిపోర్ట్ ఇస్ న్యూస్ పేపర్. అటువంటి పేపర్ని బీట్ చేసేటువంటిది స్పాట్ న్యూస్. అటువంటి పేపర్ని అద్భుతంగా నడుపుతున్నటువంటి మురళీకృష్ణ ఈరోజు రకరకాల ఫీల్డ్స్ నుంచి చక్కటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి, వారి యానివర్సరీ సందర్భంగా వారిని గుర్తించి అవార్డ్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అటువంటి సందర్భంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన దత్తాత్రేయ గారిని పిలవటం, ఇక్కడ వారి చేత సందేశాన్ని ఇప్పించి తొందరలో ఈ 4-5 ఎవరినైతే మేము రికగ్నైజ్ చేశామో వాళ్ళకి అవార్డ్స్ ఇప్పించడం జరుగుతూ ఉంటుంది. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ దత్తాత్రేయ గారు టు గివ్ హిస్ వాల్యుబుల్ స్పీచ్ ఫర్ దిస్. ఈరోజు స్పాట్ న్యూస్ ప్రముఖులకు అవార్డ్స్ అందించేటువంటి కార్యక్రమం మిత్రుడు మురళీకృష్ణ గారు వారు చాలా ఒక నార్మల్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను వారికి నా తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి ఒక కమలాకర్ గారు మరియు మన సమేంద్ర గారు మీద ఈ యొక్క అవార్డ్స్ గ్రహీతలు అందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి మురళీకృష్ణ గారు ఇక్కడ ఎన్నుకోబడినటువంటి అవార్డీస్ ఎవరైతున్నారు వాళ్ళు ఈ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అంటే ఒక్కొక్క రంగంలో ఈ సంవత్సరం అచీవ్మెంట్ సాధించి వారు విశేషమైనటువంటి స్థానాన్ని వారు సంపాదించినందుకు వారిని ప్రోత్సహించే విధంగా
వారు అవార్డ్స్ ఇవ్వడం ఇది చాలా ప్రోత్సాహకరమైన విషయం. దీన్ని ఇంకా చాలామంది అలాంటి వాళ్ళను మనం ప్రోత్సహించినట్టయితే సమాజంలో మనం సమాజాన్ని టోటాలిటీగా గుర్తించాల్సి వస్తుంది. సైన్స్ కానీ, సైన్స్లో ఇంకా అనేకమైనటువంటి విభాగాలు ఉన్నాయి. కల్చర్ కానీ, ఆర్ట్స్ కానీ, అదేవిధంగా కళాకారులు కానీ, అనేక మంది కేవలం ఒక వర్గమైనటువంటిది కాకుండా సమాజం అన్నప్పుడు అందరిని కూడా మనం చూసే విధంగా వారు ఈ అవార్డ్స్ని ఎన్నుకొని వారు వారిని సన్మానించడం ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే రోజుకు ఇప్పుడే కమలాకృష్ణ గారు చెప్పారు, నరేంద్ర గారు కూడా చెప్తున్నారు, సైన్స్ చాలా అద్భుతాలు సాధిస్తున్నాం. సైన్స్ ఇవాళ ఎంతవరకు వెళ్ళిందంటే చంద్రమండలంలో కూడా స్ఫూర్తిలో కూడా ఏముంది అని ఇవాళ తెలుసుకోగలిగినటువంటి ఒక సైన్స్ ఇవాళ అద్భుతంగా ఉంది. కానీ ఎంత సైన్స్ అద్భుతంగా ఉన్నా మానవుడు అనేటువంటిది ప్రపంచానికి శాంతిని ఇవ్వాలంటే అతనికి ధర్మం అనేటువంటిది చాలా అవసరం. ధర్మం అనేటువంటిది, నీతి అనేది లేకపోతే, ఆ శాంతి అనేది లేకపోతే ఎంత మీరు సైన్స్లో ఎంత వేగంగా ముందుకెళ్ళినా అది సమాజ కళ్యాణానికి ఉపయోగపడాలని నేను మీకు సభాముఖంగా తప్పకుండా నిర్ణయం చేస్తాను. whatever the science is there, it should be useful for the welfare of society. మానవ కళ్యాణానికి ఉపయోగపడాలి. నా స్వార్థానికి ఉపయోగపడాలంటే ఇంకా జర్మన్ సంబంధించిన హిట్లర్ ప్రపంచాన్ని జయించాలని మొత్తం సర్వనాశనమైన చాలా గొప్ప మీద. కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే ప్రతి మనిషిలో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నది. సామాన్యమైనటువంటి మన పిల్లలు ఎవరు ఏ విధంగా ఎక్కడ ప్రయాణం మీ అందరూ తెలుసు. ఈ దేశంలో ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కావాలి అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి ఎవరు చూసినారు అసలు. అలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక దేశానికి ప్రధానమంత్రి ఇప్పుడు ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీని నేను మీకు సభాముఖంగా చెప్పకుండా. కాబట్టి మనుషులో దాగి ఉంటుంది, ప్రతి వ్యక్తిలో దాగి ఉంటుంది. కానీ ఆ అవకాశాలు అనేటువంటివి మనం కలిగింపజేయడానికి ఇలాంటి అవార్డ్స్ రైతులు మురళీకృష్ణ గారు లాంటి వాళ్ళను ప్రోత్సహించి ఇంకా వెలుగులోకి దివాల్సిన అవసరం ఉందని నేను ఈ సభాముఖంగా హృదయపూర్వకంగానే మనవి చేస్తాను. ఎందుకంటే ఈ అవార్డ్స్ ఎందుకంటే మనుషులో దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు సమాజం యొక్క వెలుగులో తీసుకురావాలి. కాబట్టి మురళీకృష్ణ గారు అలాంటి కార్యక్రమం చేపడుతున్నందుకు నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ యొక్క స్పాట్ న్యూస్ ఇంకా ప్రజల హృదయాలను గెలిచి మురళీకృష్ణ గారు కూడా ఇంకా అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలని నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి చేత అవార్డు ప్రదానం చేస్తూ ఉంటామండి. ముందుగా శ్రీ నాగరాజు గారికి దత్తాత్రేయ గారి ద్వారా సన్మానం. శ్రీ కె హనుమంతుడు గారికి శ్రీ